కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో కామెంట్స్ పై బండ్ల క్లారిటీ ఇచ్చారు. తన మాటలు కొందరికి బాధ పెట్టాయని తెలిసినట్టు చెప్పుకొచ్చారు ఆయన. తన మాటలు కొందరిని బాధ పెట్టాయి అంటూ చెప్పుకొచ్చారు ఆయన అని తెలిసినట్టు అన్నారు ఆయన. నేనెవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలనేది ఆ అంశానికి సంబంధించి రావాలనేది మాత్రమే నా ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కొందరు ఒక్క హిట్ వస్తే చాలు లూజ్ డ్రెస్, కొత్త చెప్పులు, వాట్సాప్ అంటూ స్టైల్ పడతారని ఇటీవల బండ్ల కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండను ఉద్దేశించి బండ్ల కామెంట్స్ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. మీరు చూడొచ్చు, ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధ పెట్టాయని తెలిసింది. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే అంటూ మీ బండ్ల గణేష్ అంటూ బండ్ల గణేష్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు ఆయన. అరౌండ్ మీరు చూడొచ్చు 3:36, హాఫ్ అన్ అవర్ కూడా ఇంకా కాలేదని అనుకోవాలి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు విజయ్ దేవరకొండను టార్గెట్ చేశారు, విజయ్ దేవరకొండను ఉద్దేశించే మాట్లాడారు. ఎందుకంటే లిటిల్ హార్ట్ సినిమా నేపథ్యంలో ఆ రోజు మౌళిని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అది ఇండైరెక్ట్గా ఇటు విజయ్ దేవరకొండ అంటే చర్చ జరిగింది. సో అక్కడ వెంటనే విజయ్ దేవరకొండ స్టేజ్ మీదకి వెళ్ళారు. స్టేజ్ మీదకి వెళ్ళి నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీకు నువ్వుగా ఉండే చాలు, నీ ఐడెంటిటీ నువ్వు ప్రూవ్ చేసుకో, నీ ఐడెంటిటీయే నీ యూనిక్నెస్ అంటూ తనకు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అక్కడ కామ్ అయిన సిచ్యువేషన్. బట్ చాలా రోజుల తర్వాత నిన్న కే ర్యాంప్ సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి.